హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే నేను టెక్ మహీంద్రా రీసెంట్ అప్డేట్స్ అయితే చెప్తాననమాట. సో, టెక్ మహీంద్రా అయితే కొందరికైతే ఇంటర్వ్యూ డేట్స్ అనేది పంపింది. 13థ్ హైదరాబాద్ రోజు ఆహ్, ఒక లొకేషన్ ఇచ్చి అక్కడైతే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ ఉంటదనేది చెప్పిందనమాట. సో, మనం అక్కడ ఫస్ట్ చూద్దాం ఆ మెయిల్‌లో ఏముందో. టెక్ మహీంద్రా 13థ్ ఆగస్ట్ 2024. సో, 11థ్ ఆగస్ట్ రోజు 1:41 పీఎంకైతే వాళ్ళకి మెయిల్ వచ్చిందనమాట. 13థ్ ఆగస్ట్ రోజు టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనైతే వచ్చింది. సో, అక్కడ మనం చూసుకోవచ్చు. డియర్ క్యాండిడేట్స్ గ్రీటింగ్ ఫ్రమ్ టెక్ మహీంద్రా లిమిటెడ్ క్యాంపస్ టీమ్. దిస్ ఈస్ విత్ ద రిఫరెన్స్ టు యువర్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ. We are scheduling the interview process on 13th August in Tech Mahindra office. Venue for tech and HR interview, Tech Mahindra Limited, TMLW, gate number 3, plot number 22, 25 and 27 to 34, High-Tech City Layout, Madhapur, Hyderabad, Rangareddy District, Telangana, and PIN code. రిపోర్టింగ్ డేట్ అండ్ టైమ్ వచ్చేసి 13th ఆగస్ట్ 9 AM వాళ్ళైతే రిపోర్ట్ అవ్వాలి. నో ఎంట్రీ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ రిపోర్టింగ్ ఆఫీస్ పోస్ట్ 9:30 AM. సో, వాళ్ళు ఎవరైనా రిపోర్టింగ్‌కి 9:30 కంటే బియాండ్ వస్తే వాళ్ళకైతే ఎంట్రీ అయితే లేదంటున్నారు. సో, ప్రీవియస్‌గానైతే వాళ్ళు విజిటర్ పాస్ అనేది తీసుకోవాలన్నారు గానీ, ఇప్పుడైతే అదైతే మ్యాండేటరీ ఏం లేదు. ఎందుకంటే కొందరు యాప్‌లో గ్లిచ్ వస్తుందన్నారు. సో, మేబీ దానివల్ల వాళ్ళది తీసేసి ఉంటారు. సో, వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలంటే ఆహ్ ఫస్ట్ ఒకటి లేటెస్ట్ రెజ్యూమ్ తీసుకెళ్ళాలి 2 కాపీస్. అంటే మీరు ఇంతకు ముందుకు అప్‌లోడ్ ఒకవేళ చేస్తే అదైతే తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు తర్వాత ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసినా లేకపోతే రెజ్యూమ్‌లో ఏమన్నా మోడిఫికేషన్స్ చేసినా గానీ లేటెస్ట్ రెజ్యూమ్ పెడితేనైతే సరిపోతది. నెక్స్ట్ ఎనీ గవర్నమెంట్ ఐడీ ఒరిజినల్ యాస్ వెల్ ఫర్ వెరిఫికేషన్ అండ్ 2 కాపీస్. సో, మీ ఆధార్ కార్డ్ గానీ, డ్రైవింగ్ లైసెన్స్ గానీ, పాన్ కార్డ్ గానీ, ఓటర్ ఐడీ గానీ ఇవేవన్నా ఉంటే వాటిని ఒరిజినల్ తీసుకెళ్ళండి. దాంతో పాటు 2 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ గూడా తీసుకొనెళ్ళండి. అండ్ 1 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ఈస్ మ్యాండేటరీ. 10థ్ క్లాస్ ఎస్ఎస్‌సి మార్క్ షీట్స్, నెక్స్ట్ 12థ్ ఆర్ డిప్లొమా మార్క్ షీట్స్, బోత్ మార్క్ షీట్స్ ఇఫ్ డన్ బోత్ ది కోర్సెస్. గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్స్, కాపీ అలాంగ్ విత్ ది కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్. సో, మీకు కన్సాలిడేట్ మార్క్ షీట్, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే ఏదో ఒకటి ఆ రెండిట్లల్లో. నెక్స్ట్ వాళ్ళు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పారనమాట. స్టూడెంట్స్ షుడ్ బి ఇన్ ఫార్మల్స్ అండ్ దే నీడ్ టు అసెంబుల్ ఎట్ డెసిగ్నేటెడ్ ఏరియా ఓన్లీ. స్టూడెంట్ షుడ్ నాట్ క్యారీ ఎనీ ల్యాప్‌టాప్ ఆర్ గ్యాడ్జెట్స్ అలాంగ్ విత్ దెమ్. స్టూడెంట్ షుడ్ నాట్ అకంపైన్ దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్. సో, లోపటికైతే పేరెంట్స్‌ని గానీ, వాళ్ళతోటి వచ్చిన వాళ్ళని గానీ అంటే అలో చేయడానికైతే లేదు పర్మిషను. నెక్స్ట్ వెళ్ళేవాళ్ళు గూడా ఫార్మల్స్‌లోనే ఎళ్ళాలి. వాళ్ళకిచ్చినటువంటి ఏరియాలో మాత్రమే వాళ్ళుండాలి. ఆ తర్వాత వాళ్ళు ఎటువంటి ల్యాప్‌టాప్స్ గానీ, ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ తీసుకొనెళ్ళొద్దు. సో, ఇది అక్కడి నుంచొచ్చిన వాళ్ళు. అంటే అక్కడి నుంచొచ్చినటువంటి మెయిల్. సో, నాకు చాలామంది అంటే ఎలా వెళ్ళాలి అన్నట్టు గూడా మెసేజ్ పెట్టారనమాట. సో, అది గూడా చూద్దాము. సో, ఫస్టయితే మీరు ఈదర్ ఏపీ అన్నా గానీ, తెలంగాణ అన్నా గానీ మీరు వస్తే ఒకవేళ ఎల్బీ నగర్‌లోనైనా దిగండి. లేకపోతే ఎంజీ బస్ స్టాండ్ దగ్గరనైనా దిగండి. ఎంజీబీఎస్ దగ్గర దిగితే మీకు కొద్దిగా దగ్గరైతది. ఎందుకంటే అది తెలంగాణలోనే పెద్ద బస్ స్టాండ్ గాబట్టి, సో, మీరక్కడ దిగితేనైతే బెటరు. మీరు ఎంజీ బస్ స్టాండ్ నుంచి అమీర్‌పేట అంటే రాయదుర్గ్ వరకు టికెట్ తీసుకోండి. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మీరు ఎంజీ బస్ స్టాండ్ నుంచి అమీర్‌పేట వరకు ఒక మెట్రోలో ఎళ్ళండి. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ మీరు రూట్ అయితే చేంజ్ చేయాల్సొస్తది. అక్కడి నుంచి మాదాపూర్ వైపు వెళ్తున్నటువంటి మెట్రో ఎక్కి రాయదుర్గ్ దగ్గరనైతే దిగాలి. ఇది మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ స్టెప్పు. ఒకవేళ మీరు బస్సు చూజ్ చేసుకుంటేనైతే మీకు బస్సనేది కొంచెం లేట్ అయితది. నెక్స్ట్‌దొచ్చేసి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ దగ్గర దిగిన తర్వాత మీరు ర్యాపిడో ఉంటే ర్యాపిడో బుక్ జేసుకోండి. లేకపోతే మేము నడవగలము అనుకుంటే మీరు అక్కడ వాకబుల్ డిస్టెన్స్‌లోనే మీకు టెక్ మహీంద్రా ఆఫీస్ అనేది ఉంది. సో, ఈ విధంగానైతే మీరు అక్కడికైతే వెళ్ళొచ్చు. సో, ఇది టెక్ మహీంద్రా గురించి నేను జెప్పాలనుకున్నది. సో, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.